రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కర్ణాటక సీఎం డికే శివకుమార్ ఆయన రీసెంట్ గా కనకాపూరి హరహరహర్లి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అభిమానులు యాపిల్స్ తో ఆయనకు ఒక దండను వేశారు. తర్వాత అదే దండలో నుంచి ఒక యాపిల్ పండు తీసుకుని దాన్ని సగం కొరికి అతని అభిమానుల మధ్యలోకి విసిరేశాడు. సరే, ఒకటి విసిరేస్తే ఓకే, మళ్ళీ ఇంకొకటి తీసి దాన్ని కూడా కొరికి మళ్ళీ అదే పండుని అభిమానులకు విసిరేశాడు. సో దీనికి సంబంధించిన విజువల్ ఇప్పుడు బయటకు వచ్చింది, వైరల్ అవుతుంది. చాలా మంది ఇతన్ని తిడుతున్నారు. రీసెంట్ గానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ వ్యక్తి. ఇంతకుముందు సిద్ధరామయ్య ఉండేవారు, ఆయన రీసెంట్ గా రాజీనామా చేశారు. తర్వాత ఇతన్ని ఎన్నుకున్నారు. ఇంతకుముందు ఇతను డిప్యూటీ సీఎంగా ఉండే వ్యక్తి, ఇప్పుడు సీఎంగా ఉన్నాడు. కనీసం బుద్ధి లేకుండా ఒక సీఎం హోదాలో ఉన్నాడు, ప్రజల మధ్యలో ఉన్నాడు. ఎలా ప్రవర్తించాలి ప్రజల మధ్య అనేది కూడా తెలియని వ్యక్తిలా ఆ యాపిల్ పండ్లని కొరికి అభిమానులకు విసిరేశారు. చాలా మంది ఇతన్ని తిట్టిపోస్తున్నారు. ఇతనికి కనీసం బుద్ధి లేదా, సిగ్గు లేదా, ఇతను అసలు సీఎం ఎలా అయ్యాడు, ఇతనికి సీఎం పదవి ఎవరిచ్చారు? నిజానికి అతన్ని సీఎంగా అయితే గెలిపించలా, అతనికి సీఎం పదవి ఇచ్చారంతే. సో ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుంది. సో ప్రజల మధ్య ఒక లీడర్ ఈ రకంగా ఉండటం మంచిది కాదు, ఈ రకంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఒకవేళ భవిష్యత్ రాజకీయాల్లో ఈ వీడియో, ఇప్పుడు అతను చేసిన పని ఏదైతే ఉందో ఈ వీడియో అతన్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందంటూ కూడా చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. సో అంటే దేశంలోనే ఇతను రిచెస్ట్ సీఎం అంటే ఇతను గెలిచిన తర్వాత ఇతని గురించి చాలా మంది ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇతని నెట్వర్త్ వచ్చేసి 1400 కోట్ల రూపాయలు అంట. ఇతని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. తర్వాత మళ్ళీ రీసెంట్ గా తమిళనాడులో గెలిచిన జోసెఫ్ విజయ్, ఆయన కూడా రిచెస్ట్ సీఎం. మొత్తం ఓవరాల్ గా ఇండియాలోనే ఫస్ట్ డికే శివకుమార్, సెకండ్ చంద్రబాబు నాయుడు గారు, థర్డ్ జోసెఫ్ విజయ్. రైట్, మరి చంద్రబాబు నాయుడు గారినైనా చూసి నేర్చుకోవాలి కదా, ప్రజల మధ్యలో ఎలా ఉండాలి, ఆయన ఎలా ఉంటారు, ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి. సో ఇంత అహంకారమా? కనీసం నేను ఒక లీడర్ని, ఒక రాజకీయ లీడర్ని, నేను ప్రజల్లో నేను మంచిగా ప్రవర్తించాలి, అహంకారానికి పోకూడదు, ఇలాంటి న్యూసెన్స్ పనులు అసలు చేయకూడదు. అలాగే అభిమానులు కూడా అటువంటి ఫ్రూట్స్తో దండల అవసరమా? అంటే సాధారణంగా పువ్వులతో దండలు వేస్తారు కదా, అసలు పువ్వులు ఎందుకున్నాయి? ఇలాంటి దండల కోసం అలంకరించుకోవడానికే కదా. మరి తినే పండ్లతో చాలా మంది ఈ రకంగా కామెంట్స్ పెడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒకసారి క్లియర్ గా మనం ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు విజువల్ చూడండి. ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఎంత అహంకారంగా అక్కడ బిహేవ్ చేశాడనేది. ఇది ఏఐయో లేదంటే ఏదో గ్రాఫిక్స్ చేసి బయటకు తీసుకొచ్చిన వీడియో కాదు. సో ఎవరైనా సరే పబ్లిక్ లో, ప్రజల మధ్య ఎవరైనా ఆ రకంగా బిహేవ్ చేస్తారా? పైగా ఇతను రీసెంట్ గా ఎన్నుకోబడిన సీఎం. మరి అలాంటి వ్యక్తి ఇలా అసలు కనీసం బుద్ధి లేకుండా అలా బిహేవ్ చేయొచ్చా? లీడర్ అంటే ఎలా ఉండాలి? ప్రజల్ని గౌరవించాలి, ఒక బాధ్యత కలగా ఒక హోదాలో ఉన్నాడు, బాధ్యత తీసుకోవాలి. తను కూడా అంతే బాధ్యతగా ఉండాలి. తను మాట్లాడడం కానీ, తన ప్రవర్తన కానీ ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ లో మరి బిహేవియర్ సరిగ్గా ఉండాలి. లీడర్ అంటే ప్రజల కోసం పనిచేయాలి, కానీ ఇలా వెంగిలి చేసిన విసిరేసిన పనులు ప్రజల మధ్యలో విసిరేసామని లీడర్ అన్నారు. సో ఇలా చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు. సో కర్ణాటక సీఎం డికే శివకుమార్ యాపిల్ పండ్లను కొరికి జనంపైకి విసిరేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కొందరు దీనిని అభిమానంతో చేసిన కొంతమంది ఎవరైతే అక్కడికి వచ్చారో ఆ అభిమానంతో చేశారంట పని. సో మరికొందరు మాత్రం తీవ్రంగా ఈ విషయాన్ని తప్పుపడుతున్నారు. ఈ వైరల్ వీడియో క్లిప్ డికే శివకుమార్ కనకాపురాలోని హరహల్లి ప్రాంతంలో పర్యటించినప్పుడు రికార్డ్ అయింది. ఆయన అక్కడికి వచ్చినప్పుడు స్థానిక మద్దతుదారులు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో భాగంగా స్థానికులు ఆయనకు తాజా యాపిల్ పండ్లు, పూలతో చేసిన ఒక భారీ గజమాలను బహుకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఆ సమయంలో డికే శివకుమార్ ఆ భారీ దండలో నుంచి ఒక యాపిల్ పండును నోటితో కొరికి, అలా కొరికిన ఆ పండును అక్కడ చేరిన కార్యకర్తలు
ఎవరైతే ఉన్నారో వారి మధ్యకు దాన్ని విసిరేశారు. ఆయన అలా ఎంగిలి చేసిన ఆపిల్ ని విసరగానే గాల్లోకి లేచిన ఆ పండును పట్టుకోవడానికి చాలా మంది పోటీ పడ్డారు. అయితే ఈ వైరల్ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తా ఉన్నారు. డికే శివకుమార్ తనను తాను దేవుడిగా ఊహించుకుంటున్నారని ఒకరు ప్రశ్నించారు. దేవుడు ప్రసాదం లాగా ఆపిల్ దండలోని పండును కొరికి జనం పైకి విసరడం ఏంటని చాలా మంది కూడా మండిపడుతూ ఉన్నారు. సో ఇది నాయకత్వం అనిపించుకోదని ప్రజలను పెంపుడు జంతువులా చూసే పాతకాలపు రాచరికపు పోకడాన్ని కొందరు తీవ్రంగా విమర్శించారు. సగం కొరికిన ఆపిల్ను జనం వైపు విసిరి వారు దానికోసం ఎగబడటం చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని, ఇది ప్రజలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నోటి బ్యాక్టీరియాను అందరికీ అంటిస్తున్న ఇలాంటి ప్రజాకర్షక నాయకులకు ప్రజలు ఎందుకు ఓటు వేస్తున్నారో అర్థం కావడం లేదంటూ మరికొందరు నెటిజన్స్ ఈ రకంగా కామెంట్స్ చేశారు. సో ఖచ్చితంగా ఇది అతను ప్రవర్తన చాలా చాలా బ్యాడ్ ఇప్పుడు అక్కడ ఏదైతే చేశాడో. సో ఈ వీడియో ఖచ్చితంగా ఇంకా విపరీతంగా వైరల్ చేస్తారు. ఇంతకుముందు తెలంగాణలో కూడా ఇలానే ఒక ఎమ్మెల్యే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆయన ఒక టెంపుల్ దగ్గర ప్రసాదం పొట్లాలు ఏవైతే ఉంటాయో వాటిని విసిరేశాడు. ప్రసాదం పొట్లాలు విసిరేశారు. అయితే దీని గురించి కొన్ని మీడియా సంస్థలు మాట్లాడుతుంటే ప్రజల పైన ఇలాంటి అహంకారమా, ఇలా విసిరేస్తారని కొంతమంది మీడియా సంబంధించిన వాళ్ళు మాట్లాడితే ప్రజలు ఆ నాయకుడికి సపోర్ట్ చేశారు. మా నాయకుడు అంటే మాకు ఇష్టం. సో ఇలా అనుకునే వారిని ఇంకా ఎవరు కూడా మార్చలేరు. ఎందుకంటే లీడర్స్ అనేటోళ్ళు ప్రజలకి అంటే ఏదైనా ఆపద వస్తే సేవ చేయాలి అంటే ఒక లీడర్గా కాకుండా ఒక సేవకుడిగా మాత్రమే వారు ఉండాలి. కానీ వీళ్ళు మాత్రం లగ్జరీ లైఫ్స్ని గడుపుతూ ఇలా ప్రజలను ఎక్కడైతే ఎక్కువగా వస్తారో అక్కడ వీరు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో అందులో డికే శివకుమార్ సంబంధించిన వీడియో ఇప్పుడు బయటపడింది. సో దీంతో విమర్శలు పాలవుతున్నాడు డికే శివకుమార్. ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం, ప్రజల దగ్గర మద్దతు ఉండాలి, ప్రజల దగ్గర అతని గౌరవం కాపాడుకోవాలి. రీసెంట్గానే ఆయన సీఎంగా ఎలక్ట్ అయ్యాడు. అలాంటి వ్యక్తి ఒక్క చిన్న తప్పిదం వల్ల, నిజానికి అది తప్పే, ఒక లీడర్ ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక లీడర్ హోదా ఉన్న వ్యక్తి ఆ రకంగా బిహేవ్ చేయకూడదు, కానీ అతను చేసేసాడు. అంటే కొంతమంది ఇందులో పెద్ద తప్పే ఉందని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా తప్పు ఉంది. సో ఇది ఖచ్చితంగా అతన్ని రానున్న ముందు రోజుల్లో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మీ కామెంట్స్ ఏంటి? ఇలాంటి లీడర్స్ పట్ల మీరు ఎలా కామెంట్స్ చేస్తారు? ప్రజలు కూడా ఆలోచించాలి, ఇలాంటి లీడర్స్ని ఎన్నుకోవద్దు. సో ఖచ్చితంగా కామెంట్స్ తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.